ఆన్లైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. ఆ మమ్మీ డాడీల కనుసన్నల్లోనే డెత్ మిస్టరీ, కుటుంబ సభ్యుల ఆరోపణ. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శంకుస్థాపనలో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే ఆదిమూలం. తోట చంద్రయ్య, అంజన్ రెడ్డి తాతే నాకు స్ఫూర్తి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకులకు, ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటా. ఆనం రామనారాయణరెడ్డి. ఆదిమూలం సస్పెన్షన్ను ఎత్తివేయాలి, ఎమ్మెల్యే ఆదిమూలం వర్ధిల్లాలి, టీడీపీ కార్యకర్తలు నిరసన. లోకేష్ కు స్వాగతం పలికిన శాసనసభ్యులు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ మే 8వ తేదీన శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన సూళ్లూరుపేటకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆ మమ్మీ డాడీల కనుసన్నల్లోనే డెత్ మిస్టరీ, కుటుంబ సభ్యుల ఆరోపణ. నెల్లూరు పట్టణంలోని అయ్యప్ప గుడి సెంటర్లో సోమవారం రాత్రి ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తిని
తాను ఉంటున్న నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా చంపిన విషయం వెలుగు చూసింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అప్పుడప్పుడు డబ్బులు లావాదేవీల గురించి కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అవేవి నాతో మాట్లాడొద్దు, ఏదైనా డాక్టర్తో మాట్లాడుకోండి అని చెప్పేవాడని వివరించారు. కొన్ని సందర్భాల్లో నీ అంత చూస్తామంటూ బెదిరించేవారని తెలిపారు. సంఘటన జరిగిన రోజు రాత్రి ఫోన్ చేసి బానే మాట్లాడాడని తెలిపారు. డాక్టర్ను, ఆయన భార్యను మమ్మీ డాడీ అని పిలిచే వాడని, ఆ మమ్మీ డాడీ టీచర్ వెంకటేశ్వర్లకు తెలియకుండా ఏమీ జరగలేదని, అన్ని వారి కనుసన్నలోనే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి మా కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. మామూలుగా మీకు ఏమన్నా చెప్పేవాడా, నాకేమన్నా ఇబ్బందిగా ఉంది అది ఇది ఏమన్నా? నాకేం చెప్పలేదు నాయన. పోయొచ్చా ఏమంటాడు, ఏమన్నా తెచ్చా చేసి అనిపించడం, మాట్లాడినవాడు మాట్లాడినది అంతగా ఏదన్నా బాగుతుంది తెచ్చి వాడు చేయలేదు, చేసి ఉంటుంది. నువ్వు వచ్చినా కూడా వాడు చేస్తే మేము ఎందుకు బానిచ్చాము నాయన. నా కొడుకును అది కాకుండా కూలి చేసుకొని అయినా ఇంట్లో పెట్టుకోకపోయినా ఏమైనా 10 సంవత్సరాలు అయినా 10-11 సంవత్సరాలు నాకు వచ్చున్నాడు పాతున్నాడు. నైట్ 1 గంట కూడా వచ్చిండు డాక్టర్ కారు వేసుకొని. విజయని ఎంత అంటే నాకేం కాదు, మీరు ఎందుకు బాధపడేది అంటున్నాడమ్మా. నైట్ వచ్చింటే వద్దు నాయన, పొద్దు పోగితే మా అమ్మ ఇట్లా పోయి పండుకోమని 2 మాటలు చెప్పినా నేను. అంతలో వచ్చాను, ఎవరు చేస్తారు బంగారెట్టు కొడుకమ్మా, ఆ ముఖం లేదమ్మా నాకు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శంకుస్థాపనలో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్తో కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం మధ్యాహ్నం పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిత్రపటాన్ని బహుకరించి మంత్రి గారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు గారికి అండగా నిలిచేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం. తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. తిరుపతి జిల్లా సత్యవేడులో మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని స్థానిక సంత ప్రాంగణంలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. పార్టీలో సంస్కరణల కోసం చాలా కష్టపడుతున్నామని, ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలని, అలాగే ఇంట్లో పడుకోవద్దంటూ 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, చంద్రబాబు గారిని, నన్ను అనేక ఇబ్బందులు పెట్టారని, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఇప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకులకు ప్రజలు అన్ని వేళలా అండగా ఉంటారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ పరిధిలోని నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి విగ్రహం నుంచి డైకాస్ రోడ్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, బీటీ రోడ్డు వంటి అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాల తర్వాత తాను ప్రాతినిధ్యం వహించిన ఒకప్పటి రాపూరు నియోజకవర్గం, నేటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగుడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం 2,67,00,000 విలువ చేసి అభివృద్ధి పనులు శంకుస్థాపన శిలా ఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. చెప్పినటువంటి మాటలు మా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. నేను కానీ రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు అందరం కూడా మీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్సాహంగా నిరంతరం ప్రజల్లో ఉంటామని, మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన దానికి రూరల్ నియోజకవర్గ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3,600 కోట్ల రూపాయల జిఎస్టి మన రాష్ట్రం నుంచి వచ్చింది అని అంటే ఇది గతంలో ఎప్పుడు కూడా ఒక్క నెలలో ఇంత మొత్తం రాలేదు, తిరిగి గాడిలో పడ్డది. ఇవాళ ప్రభుత్వం కూడా అనుకుంటున్నాం మేము సరైన దారిలో ఉన్నాం. మరొక సంవత్సరానికి పూర్తి స్థాయి ఆర్థిక స్తోమతను సంపాదించుకుంటాం. అందరం కలిసి ఇంకా భవిష్యత్ అభివృద్ధిని సాధిద్దాం. స్వర్ణాంధ్రను సాధించే దిశలో అందరం కలిసి ముందడుగు వేద్దామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి తోడుగా అందరం కలిసి పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి, మీ అందరి తోడు కావాలి. అందరూ చేయి కలపండి. శ్రీధర్ రెడ్డితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామిని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు విదితమే. రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గంలోని ప్రముఖ నాయకుల, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బుధవారం నాడు స్థానిక వీఎంకే కళ్యాణ మండపం ఎదురుగా సభని ఏర్పాటు చేశారు. నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీలో నెలకొని ఉన్న అణస్థితిని తొలగించేందుకు ప్రత్యేకంగా విచ్చేస్తున్నారని తెలియడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనుచర వర్గం కొందరు టీడీపీ కార్యకర్తలు సత్యవేడు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ ఎత్తేయాలంటూ ప్లకార్డ్స్ చేతపట్టి నినాదాలు చేశారు. మీడియాతో టీడీపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఎంత పోలీసు మాకేం బందోబస్తా మేమేం బాంబులు వేసుకున్నావా పెద్దలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టంగా ముందుకు పోతుంది. మన లోకేష్ అన్న గారు సచివేడుకి రావడం చాలా అదృష్టం. ఏదైతే నత్తనడకలు నడుస్తున్నటువంటి మన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నదో వాటన్నిటినీ ఇంకా వేగవంతం చేసేదానికి మనకి నారా లోకేష్ అన్న గారు సచివేడికి రావడం జరిగింది. ఎటువంటి సమస్యలు లేకుండా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము అందరూ స్వాగతించి పూల అలంకరణలతో ఆయనకి పూల దండలేసి జేజేలు కొట్టి నారా లోకేష్ అన్న గారికి చాలా చాలా అద్భుతంగా ఈ ఫంక్షన్ ఈవెంట్ జరిగి చాలా అందరూ సంతోషంగా ఎటువంటి చిన్న గుండు సూదంతా ఒక చిన్న అదే ఎట్లా అంటే దుశ్చర్యలకు పాల్పడకుండా ఎమ్మెల్యే గారు చాలా చాలా ఆనందంగా అద్భుతంగా ఈ ఫంక్షన్ నిర్వర్తించేదానికి మన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆదిమూలన్న గారిని గెలిపించినటువంటి వాళ్ళంతా ఉన్నారు. కష్టపడి రాత్రి పగలు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరిని చాలా సవినీయంగా వేడుకుంటున్నాము. పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇవన్నీ ఏ ఒక్క చిన్న చాలా అద్భుతంగా డిసిప్లైన్ గా సహకరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. అందరూ ఆయన సేవలు మన నియోజకవర్గానికి వచ్చేలాగా అందరూ సహకరించి జై నారా లోకేష్ అన్న నాయకత్వం, ఆదిమూలన్న గారి నాయకత్వం, ఆదిమూలన్న గారి నాయకత్వం. సత్యవేడు నియోజకవర్గం చేసినటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రికి సత్యవేడు నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. మీరు మా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారిని ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజల సహాయ సహకారాలతో మీరే గెలిపించుకున్నారు. ఆయన ఆదరించారు. మీ తండ్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టినటువంటి భిక్షతో ఈరోజు ఎమ్మెల్యేగా అయినాడు. పోయిన గవర్నమెంట్లో ఇసుక ట్రావెల్ స్మగ్లింగ్ సహకరించాము. ఇక్కడ ఉన్నటువంటి ఆయన మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు. ఎలాంటి ఆరోపణలు లేవు. నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. సచివేడికి చేసిన శుభ సందర్భాన ఆదిమూలన్న గారికి ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. దిక్కు దిశ లేకుండా పోయింది. కదలేని ముండిలాగా తయారైపోయింది. అంతా దోపిడీ వాళ్ళ రాజ్యంగా తయారైంది. కాబట్టి చెరుకుకి ఎవరైతే పనిచేశారో ఆ స్మగ్లర్లు, ఆ దోపిడీదారులు, ఆ భూస్వాముల పెత్తనం ఈ నియోజకవర్గంలో ఎక్కువైంది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని అన్న పెద్ద వయసు గలవాడు, నీతి నిజాయితీ కింద పెట్టి ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఈ సస్పెన్షన్ ఎత్తివేసి సత్యవేడు నియోజకవర్గ ప్రజల యొక్క కోరికలను తీర్చగలరని మిమ్మల్ని సత్యవేడు నియోజకవర్గ ప్రజల తరఫున బతిమాలి వేడుకుంటున్నాం సార్. సత్యవేడు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో, బ్యానర్లతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయనని గజమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. Hey!
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. ఆ మమ్మీ డాడీల కనుసన్నల్లోనే డెత్ మిస్టరీ, కుటుంబ సభ్యుల ఆరోపణ. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శంకుస్థాపనలో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే ఆదిమూలం. తోట చంద్రయ్య, అంజన్ రెడ్డి తాతే నాకు స్ఫూర్తి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకులకు, ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటా. ఆనం రామనారాయణరెడ్డి. ఆదిమూలం సస్పెన్షన్ను ఎత్తివేయాలి, ఎమ్మెల్యే ఆదిమూలం వర్ధిల్లాలి. టీడీపీ కార్యకర్తలు నిరసన. లోకేష్ కు స్వాగతం పలికిన శాసనసభ్యులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.